సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి రేపు ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక అంశాలని సభ ముందు పెట్టనుంది. స్కిల్ యూనివర్సిటీ, రైతు భరోసా, హైడ్రాపై రసవత్తరంగా చర్చ జరగనుంది. అటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్టు సమాచారం. మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ సభలో అడుగు పెడితే ఈ శీతాకాల సమావేశాలు మరింత హాట్ గా సాగే అవకాశాలున్నాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అడిగి తెలుసుకుందాం. కొండల్, రేపు అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శీతాకాల సమావేశాలు. ఆ రోజు తెలంగాణ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన దానిపైన చర్చించి సభ వాయిదా పడ్డది. రేపటి నుంచి శీతాకాల సమావేశాలు కంటిన్యూగా జరగబోతున్నాయి. ఈ సమావేశాలు ఇప్పుడు కొంత వేడిగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రభుత్వం ఈ సమావేశాల్లో చాలా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇప్పటికే కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ముసాయిదాను రెడీ చేసిన నేపథ్యంలో సభ ముందు పెట్టబోతుంది. సభలో చర్చించిన తర్వాత దీనికి ఆమోదం తెలుపుకోబోతుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. మరోవైపు స్కిల్ యూనివర్సిటీ అనుకోండి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లులు కూడా అసెంబ్లీకి ముందుకు రానున్నాయి. దీంతో పాటు పలు అనేక సంస్కరణలకు సంబంధించి అనుకోండి, కొత్త జిహెచ్ఎంసీ పరిధిలో కొత్త గ్రామాల విలీనానికి సంబంధించినవి అనుకోండి, వీటన్నింటికి సభ ఆమోదం తెలుపుకోబోతుంది. వీటన్నిటితో పాటు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతులకు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన ఉండబోతుంది. రైతు భరోసాను గత ప్రభుత్వంలో అమలు చేసినట్టు ప్రతి ఒక్క రైతుకు అందజేస్తారా, లేదంటే స్లాబ్ ఏమన్నా నిర్ణయిస్తారా అన్నది కొంత ఆసక్తికరంగా అంశంగా ఉంది. దీంట్లో స్లాబ్ నిర్ణయిస్తే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాను అమలు చేస్తారన్న దానిపైన ఇది ఒక అత్యంత కీలక ప్రకటన అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మరొక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఏంటి? ఖచ్చితంగా కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ అయిన అంశం ఉండవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత ఒకే ఒకసారి అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు. సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే వచ్చారు. దాని తర్వాత ఏ సెషన్ కూడా ఆయన సభకు హాజరు కాలేదు. మనం వారం రోజుల నుంచి, గత నెల నుంచి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా సభకు కేసీఆర్ హాజరు కావాలి అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా అంశంగానే ఉంది. రేపు సమావేశాలు ప్రారంభమైన తర్వాత దీనిపై మరింత క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ వర్గాల నుంచి ఈసారి సభకు కేసీఆర్ హాజరవుతారో అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అంటే హాజరవుతారు అని చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన ఒక క్లారిటీ రావాల్సిన అంశంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ సభకు అవుతే మాత్రం కొంత సభ మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మూసి భూ నిర్వాసితులకు సంబంధించిన అంశం అనుకోండి, రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ను కేసులు పెట్టి వేధిస్తున్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో ఉంది. వీటన్నిటిని కూడా అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే వీటన్నిటి సమర్థంగా తిప్పుకొడుతూ సంవత్సర కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసింది అన్నది కూడా సభా వేదికగా మరోసారి చెప్పేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. కనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కొండల్.